let's explore the most awaited exhibition of the year, Numayish 2025. చదే మామూలుగా లేదు అసలు. మెట్రోలో ఒక్క కార్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. ఇదంతా నాంపల్లి ఎఫెక్ట్. బీ కేర్ఫుల్, లేడీస్ కోసం మాత్రం అస్సలు ఎక్కకండి. సో గాంధీ భవన్లో మెట్రో దిగిన తర్వాత ఆ గ్రౌండ్ వచ్చాము. నాంపల్లి గ్రౌండ్కి వచ్చిన తర్వాత చెక్ ఇన్, బ్యాగ్ చెక్ అదంతా అయిపోయిన తర్వాత సో మేము మా జర్నీ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ నుంచి అంటే క్లాక్ వైజ్ వెళ్దాం అని చెప్పి లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మేము మా జర్నీని స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ పార్ట్ లెఫ్ట్లో ఏముంటుందంటే క్రాకరీ ఐటమ్స్ ఉంటుంది, కుక్కరీ అవన్నీ ఉంటాయన్నట్టు. సో అలా తర్వాత బెడ్షీట్స్, తర్వాత డ్రెస్సెస్, ర్యాండమ్గా ఇంకా ఏది ఇంట్రెస్టింగ్ అనిపిస్తే అలా ఆ షాప్కి ఈ షాప్కి ఉరుకుతూ ఉన్నాను నేను. సో నేనైతే మీకు ఫుల్లీ కంప్లీట్ అన్ని స్టాల్స్ నేను విజిట్ చేశాను. లిటరల్లీ 10 seconds క్లిప్ అయినా కూడా మీకు డెఫినెట్లీ ఉంటుంది. సో వీడియోని అయితే అసలు ఎక్కడా స్కిప్ చేయకండి. నేను ఇది ఆర్డర్ ఇన్ ర్యాండమ్లీ నేను విజిట్ చేసిన షాప్స్ బేస్ మీద ఇచ్చాను నేను. మీకు నచ్చే కంటెంట్ మేబీ ఇన్ బిట్వీన్ ఉండొచ్చు, లాస్ట్లో కూడా ఉండొచ్చు. సో ప్లీజ్ నా చిన్న రిక్వెస్ట్, వీడియోని అయితే ప్లీజ్ స్కిప్ చేయకండి. మేమైతే నుమాయిష్ అంతా తిరిగి చాలా ఐటమ్స్ తీసుకున్నాము. సో మేము నుమాయిష్లో ఏం తీసుకున్నాము అన్నది పార్ట్ 2 చేస్తాము. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. సో ఇక్కడ మేము విజిట్ చేసిన ఫస్ట్ షాప్లో ఏంటిదంటే డ్రెస్సెస్ ఉన్నాయన్నట్టు, కాటన్వి, ఖాదీ కూడా ఉన్నాయన్నట్టు, ఖాదన్ కాటన్ మిక్స్ ఉన్నాయి. సో లాంగ్ ఫ్రాక్స్, షర్ట్స్, సో అలా టాప్స్ అని వాళ్ళు పెట్టారన్నట్టు. సో అదే స్టాల్లో 600కి కార్డ్ సెట్స్ అని అలా కలర్ఫుల్గా చాలా మంచిగా అనిపించింది. సరేలే వెళ్ళి చూద్దామని వెళ్ళాము. సో అక్కడే ఆ స్టాల్ దగ్గరే ఇలా చునరీస్ కూడా పెట్టారు 250 కంట. ఇదేంటిదంటే మనము ప్లెయిన్ వైట్ డ్రెస్ మీదకి అయితే చాలా బాగా సెట్ అవుతుంది ఆ దుపట్టాస్ ఏదైతే ఉన్నాయో. నేను చూపించేవి ఇవి ఇప్పుడు కార్డ్ సెట్స్ అన్నట్టు. సో ప్యాంట్ అండ్ టాప్ ఇవి 2 ఇస్తారు 600కి కార్డ్ సెట్ ఈజ్ ఓకే, ఎందుకంటే క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ఆ కాలర్ దగ్గర చూడండి చాలా మంచి డిజైన్ కూడా వచ్చింది అన్నట్టు. అంటే ప్లెయిన్గా సరేలే ఏదో నార్మల్ డిజైన్ ఉంది అన్నట్టు కాదు, ప్రాపర్గా బటన్స్ దగ్గర ఒక డిజైన్, కాలర్ దగ్గర డిజైన్ బాగానే ఉంది. బట్ నేను ఎందుకు తీసుకోలేదంటే ఇట్స్ నాట్ మై స్టైల్ అని అనిపించింది, అందుకే నేను తీసుకోలేదు. సో మళ్ళీ అగైన్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ కుర్తీ సెట్స్ ఏంటిదంటే అదే స్టాల్లో అన్నట్టు. సో 1200 చెప్పాడు. నాకు నిజంగానే చాలా ఎక్కువ అనిపించింది గైస్, ఎందుకంటే ఆ ఫినిషింగ్ ఏదైతే ఉందో అంత క్లీన్గా లేదు. అంటే తెలిసిపోతుంది స్ట్రీట్ షాపింగ్ అనో లేదంటే ఎలానో, లైక్ అంత ప్రాపర్గా నాకు అనిపించలేదు దాని ఫినిషింగ్ వచ్చేసి. సో ఈ స్టాల్లో నేను చెప్పాను కదా ఖాదీ టైప్లో షర్ట్స్, నార్మల్ టాప్స్ అవన్నీ ఉన్నాయని చెప్పేసి. ఒక సైడ్లో ఆ వైట్స్ అన్నీ ఉన్నాయి, ఇంకో సైడ్లో ఏంటంటే డ్రెస్ మెటీరియల్ ఉందన్నట్టు. 1000 అని చెప్పాడు. డ్రెస్ మెటీరియల్ కంపారిటివ్లీ బయట ఉన్న కుర్తీ సెట్స్ కంటే నాకు కొంచెం మంచిగా అనిపించింది. అంటే క్లోజప్లో కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. డిజైన్ కానివ్వండి, ఆ ఫినిషింగ్ కొంచెం బెటర్ అని అనిపించింది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఏదో నార్మల్ ఫ్యాబ్రిక్ అలా ఏం లేదు, ఆర్గాన్జా మిక్స్లో కొంచెం మనం వేసుకుంటే రిచ్ లుక్ మాత్రం డెఫినెట్లీ ఇస్తుంది. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ని ఆప్షన్స్ ఉంటే అసలు నేనైతే చాలా కన్ఫ్యూజ్ అయిపోతాను, ఏం తీసుకోవాలో ఏం తీసుకోవద్దు అని చెప్పి. కానీ ఫైనల్లీ ఇదే ఫస్ట్ షాప్ కదా, ఎందుకులే అప్పుడే షాపింగ్ చేయడం అని చెప్పేసి మేము ఆ షాప్లో నుంచి ఏం కొనలేదు. కానీ చాలా ఆప్షన్సే ఉండే అన్నట్టు అక్కడ. దాని తర్వాత ఇంకా క్రాకరీ లైన్లోకి వెళ్ళిపోయాము. నాకు క్రాకరీస్ అంటే చాలా ఇష్టము. కొంచెం టైం వేస్ట్ కూడా అవుతుందని చెప్పేసి నేను ముందే మైండ్లో ఫిక్స్ అయ్యాను, క్రాకరీ ఐటమ్స్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు అని చెప్పి. ఏదైతే నచ్చిందో ఓన్లీ వాటికి ప్రైజెస్ అడిగాను మీకోసం అని చెప్పేసి. అండ్ ఇంకా మూవ్ ఆన్ అయిద్దామని ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదు. ఈ షాప్లో నేను లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను, కావాలంటే మీరు లాస్ట్ ఇయర్ నా నుమాయిష్ వ్లాగ్ ఒకసారి చూడండి. సేమ్ ప్రైస్, కావాలంటే ఇంకొంచెం ప్రైస్ పెరిగింది అంతే. కలెక్షన్ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ టైం నుమాయిష్లో ఉన్న కలెక్షనే ఉంది. అండ్ ప్రైజెస్ నాకు కొంచెం ఎక్కువనే అనిపించాయి ఈ షాప్లో. ఏది టచ్ చేసినా కూడా 400 అంటున్నాడు, ఏంట్రా బాబు అని అనుకున్నాను నేను. సో అందుకనే ఏం ప్రాపర్గా తీసుకోలేదు. కానీ కలెక్షన్ అయితే బాగుంది, అంటే చూడగానే నచ్చేస్తున్నాయి అన్నట్టు. కానీ మళ్ళీ ప్రైస్ అడిగితే మాత్రం నచ్చట్లేదు. సో యా, లైక్ ఎవరికైనా మీకు మంచిగా మ్యాన్షన్ టైప్ ఏదన్నా వైబ్ ఉంది, మ్యాన్షన్ టైప్ మీ హౌస్ని డెకరేట్ చేయాలనుకుంటే మాత్రం ఈ షాప్ ది బెస్ట్, నిజం చెప్తున్నాను. మళ్ళీ ఇలాంటి కలెక్షన్ మళ్ళీ మనకి ఫ్యూచర్లో అంటే ఆ లేన్ క్రాస్ అయిన తర్వాత మళ్ళీ దొరకదు. సో యా, ఇంకా షాప్ నుంచి బయటికి రాగానే వీళ్ళు ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ అలా అమ్ముతున్నారు అన్నట్టు. కప్స్ 50 రూపీస్కి కప్స్. ఈ గ్లాసెస్ కూడా గ్లాస్లో కూడా అంట గైస్, నాకే ఇప్పుడే తెలిసింది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాస్ ఉంటుందంట. సో
500 mlది గ్లాస్ బాటిల్ 250 అని చెప్పాడు. అదే 1 లీటర్ది డిఫరెంట్ టైప్ది 100 అని చెప్పాడు. ఏంటిది భయ్యా ఇది డిఫరెన్స్ ఎందుకు ఉంది, 2 గ్లాసే కదా అంటే టైప్ ఆఫ్ గ్లాస్ చాలా మ్యాటర్ అవుతుంది మేడం అని చెప్పేశాడు. మనకి ఎలా తెలుసుకోవడము, మనకి ఎలా తెలుస్తుంది ఏ గ్లాస్ మంచిదో అని చెప్పేసి. సో మేమైతే సరేలే అని చెప్పి ఇంకా వేరే చూస్తూ ఉన్నాము. సో 200కి ఈచ్ అంట ఇవి. పింట్రెస్టిఫై. నెక్స్ట్ షాప్ క్రాకరీ ఐటమ్ షాప్ అయితే నా ఫేవరెట్. ఎవ్రీ నుమాయిష్కి అయితే నేను ఈ షాప్కి డెఫినెట్లీ వస్తాను. అలా ఒక 10 minutes ఎంత ప్రాపర్గా టైం స్పెండ్ చేస్తాను. అసలు ఈ షాప్కి నా దిష్టే తగిలేలా ఉంది. గైస్ మీరు చెప్పండి, అవసరం ఉన్నా లేకపోయినా ఏదైనా ఒక ఐటమ్ క్యూట్గా కనిపిస్తుంది అంటే కొనాలని మీకు కూడా అనిపిస్తుందా నాలాగా? జాయిన్ ద క్లబ్. నేను అంతే, అసలు పిచ్చిదాన్ని. ఏదైనా క్యూట్గా అనిపించింది అంటే అది అవసరం ఉందా లేదా చూసేదే లేదు. కానీ ఈసారి అలా ఏం చేయలేదు. ఇంపల్సివ్ డిసిషన్స్ అసలు ఏం తీసుకోలేదు. అవసరం ఉన్నవి మాత్రమే తీసుకున్నాను. కానీ అబ్బా ఒక్కొక్క క్యూట్ ఐటమ్స్ ఎంత బాగుంటాయి ఈ షాప్లో. అసలు చిట్టి కప్స్ ఉంటాయి, డోర్ హ్యాంగర్స్ ఉంటాయి, డోర్ నోబ్స్ ఉంటాయి, ఇంకా హ్యాంగర్స్ ఉంటాయి. ఇది చూడండి చిన్న వేస్ అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో. 50 రూపీస్ ఈచ్ అంట ఇది. మరి ఇప్పుడు ఆన్లైన్ ప్రైస్కి ఇక్కడ ఆఫ్లైన్ నుమాయిష్ ప్రైస్కి కంపేర్ చేస్తే మాత్రం ఆల్మోస్ట్ అంతే ఉందండి. ఇప్పుడు నేను చూపిస్తున్న చిన్న వేస్ ఉన్నాయి కదా, అవి మీషోలో కూడా 50 రూపీసే ఉందన్నట్టు. సో పెద్ద డిఫరెన్స్ అయితే నాకు ఏం అనిపించలేదు. అండ్ ఈ కప్ సెట్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవన్నీ నేను మీషోలో చూశాను అండ్ ఆల్మోస్ట్ అదే ప్రైస్ రేంజ్లో ఉందన్నట్టు. సో నాకైతే అనిపించింది అంత ప్రైస్ డిఫరెన్స్ అలా ఏం లేనప్పుడు ఇలా ఆఫ్లైన్ వెళ్ళి షాప్ చేయడం అన్నది ఇంకా బెటర్ కదా అని అనిపించింది. కానీ మళ్ళీ ఇదే సేమ్ కలెక్షన్ నేను ఒక వ్లాగ్ చేశాను చూడండి శిల్పారామంకి వెళ్ళి. శిల్పారామంలో కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది క్రాకరీది. సో అక్కడ నాకు ఎందుకు మరి కొంచెం కాస్ట్లీ అనిపించింది శిల్పారామంతోనే. ఇక్కడ నుమాయిష్లో అయితే ఓకే బాగానే ఉంది. ఈ షాప్ డీటెయిల్స్ వచ్చేసి షాప్ పేరు ఏమో ముఘల్ ఎంపెరియం అని ఉందన్నట్టు. అండ్ వీళ్ళని అడిగాను ఎక్కడి నుంచి అని చెప్తే వాళ్ళు యూపీ నుంచి అని చెప్పారు. సో కలెక్షన్ అయితే బాగుంది కదా, నిజంగానే చాలా బాగుంది. కొంచెం కొన్ని ఐటమ్స్ మాత్రం ప్రైజీగానే అనిపించాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవి చూడండి, అది 530 అంట, ఇంతకుముందు చూపించింది 900 అంట. సో బార్గెన్ చేద్దామంటే అసలు స్కోప్ ఇవ్వట్లేదు. నిజంగా నాకు కొన్ని ఐటమ్స్ నచ్చి నేను బార్గెన్ చేద్దామని ట్రై చేశాను కానీ అస్సలు అవ్వట్లేదు. ఈ కప్స్ చూడండి చాలా క్యూట్ ఉన్నాయి కదా, కానీ 306కి మరీ ఎక్కువ అనిపించింది. సో ఇంకా లైట్ తీసుకున్నాము. ఇది చూడండి, నేను ఫస్ట్ చూడగానే అది 40 ఏంటిది అది అని అనుకున్నాను. ఆ షేప్ చూడండి, అసలు అది ఏంటిదో కూడా అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది అదే ఇది సాల్ట్ ఇంకా పెప్పర్ పెట్టుకునే షేకర్స్ అని చెప్పేసి. సో అవర్ ఫస్ట్ పర్చేస్ ఇస్ డన్. సో చూడండి ఇది వచ్చేసి ముఘల్ హ్యాండ్ క్రాఫ్ట్ ఎంపోరియం అన్నట్టు. సో దీని పక్కనే ఇంకా కార్పెట్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇది చూడండి యాంటీస్కిడ్ ఉన్నాయి, వితౌట్ యాంటీస్కిడ్ ఉంది, ఇంకా పెద్దవి ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్స్ వస్తే ఇట్లా గ్రాండ్గా కనిపించడానికి కొంచెం ఉంటుంది కదా, సో అలాంటివి కూడా ఉన్నాయి. డిఫరెంట్ షేప్స్లో కూడా ఉన్నాయి, లైక్ ఫ్లవర్ షేప్స్లో. ఈ మధ్య మీషోలో లేదంటే అమెజాన్లో ట్రెండ్ అవుతున్నాయి కదా. సో పింట్రెస్టిఫైండ్ క్వైట్ ఆస్థెటిక్ పింట్రెస్టిఫైండ్ కార్పెట్స్ కూడా అక్కడ ఉన్నాయి అన్నట్టు. బట్ నాకు ఎందుకో చాలా ప్రైస్ అనిపించింది. మళ్ళీ సేమ్ కార్పెట్స్ నేను శిల్పారామంలో కొంచెం తక్కువ ప్రైస్కే మనకు వచ్చేస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, వీళ్ళు అసలు బార్గెన్ చేయడానికి స్కోపే ఇవ్వట్లేదు. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఈ మేడం లేకపోతే ఎవరో ఒకరు వచ్చి కొంటారులే అన్నట్టు, ఎందుకో మరి తెలియదు. కానీ అస్సలు బార్గెన్ చేద్దామని చెప్తే ఫస్ట్ నాకు వచ్చేదే బార్గెనింగ్ కొంచెము అలా వచ్చు. నేను మా అత్తయ్య ఇద్దరము అంతే, బార్గెనింగ్ ఎక్కువ రాదు. సో బట్ ఇంకా వాళ్ళు ఇంకా అసలే స్కోప్ ఇవ్వట్లేదు. సో ఎనీహౌ మూవింగ్ ఆన్, ఆ కార్పెట్స్ ఏరియా నుంచి ఇంకా బయటకు వచ్చేసాము. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ క్రాకరీ కాకుండా ఇవి వచ్చేసి ప్లాస్టిక్లో ఉన్నాయి. డిన్నర్ సెట్స్ ఉన్నాయి, చిన్న టిఫిన్ ప్లేట్స్ ఉన్నాయి. ఇవి ప్రైస్ కొంచెం తక్కువనే ఉందన్నట్టు, అంటే గ్లాస్తో కంపేర్ చేస్తుంటే ఇవి కొంచెం ప్రైస్ కొంచెం తక్కువనే ఉన్నాయి. కానీ మళ్ళీ వేరే దానికి సేమ్ లైన్లోనే ఈ షాప్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసాము. ఇక్కడ నాకు ఏం నచ్చిందంటే కప్స్ బాగున్నాయి ఇక్కడ. సో క్వాలిటీ కూడా మంచిగా అనిపించింది. ప్రైసెస్ డీమార్ట్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ అంతే ఉంది గైస్. ఒక 10-20 రూపీస్ కొంచెం ఇక్కడ ఎక్కువ ఉన్నట్టు, అంటే మీరు ఇన్న హోల్ పర్చేస్ చేస్తే ఒక 10-20 రూపీస్ నుమాయిష్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. కానీ క్వాలిటీ అయితే బాగుంది. మరి డీమార్ట్ క్వాలిటీకి దీనికి మనం కంపేర్ చేయలేము. సో ఇంకా అలానే ఆ స్టోర్లోనే ఇంకా కిచెన్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి. రెగ్యులరే లాస్ట్ సీజన్లో ఏవైతే కనిపించాయో ఆల్మోస్ట్ ఇంకా అవే ఉన్నాయి. అందుకే నేను ఓన్లీ ఇంట్రెస్టింగ్ అండ్ నాకు కొంచెం మంచిగా అనిపించినవే చూపిస్తున్నాను అన్నట్టు. సో నేను ఏదైనా ఒక గ్లాస్ ఐటమ్ తీసుకుందామని అనుకున్నాను కానీ హోల్ ఇంకా మొత్తం తిరిగి తర్వాత అసలు మర్చిపోయాను. నేను ఇప్పుడు ఈ వ్లాగ్ ఎడిట్ చేస్తుంటే గుర్తొచ్చింది నాకు. సో ఇవన్నీ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ వే. మూవింగ్ ఆన్, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కార్పెట్స్ ఉన్నాయి అన్నట్టు. ఈ కార్పెట్స్ ఏంటిదంటే మా అత్తయ్య ఆల్రెడీ యూజ్ చేశారు గైస్. సో మీరు కూడా కేర్ఫుల్ ఉండండి పర్చేస్ చేసేటప్పుడు.
అది వాటర్ అబ్జార్బెంట్ అని అంటారు కానీ అంత వాటర్ అబ్జర్వ్ చేయదని చెప్పారు మా అత్తయ్య. సో ఇంకా తెలీదు, మేబీ ఆ క్వాలిటీ డిఫరెన్స్ ఉండొచ్చు కూడా. ఈ జార్స్ ఏవైతే ఉన్నాయో 100 per each మాకు ఇచ్చారు. మేము షుగర్ ఇంకా చాయ్ పత్తా పెట్టుకోవడానికి కోసం అని చెప్పి అయితే నేను ఇంకా అత్తయ్య ఇద్దరం తీసుకున్నాము. సో మూవింగ్ ఆన్, ఈ షాప్లో నాకు ఒక చిన్న స్టోరీ ఉంది. లాస్ట్ ఇయర్ నేను పర్చేస్ చేశాను 2500కి సెట్ అంతా, లిటరలీ కంఫర్టర్, బెడ్షీట్స్, పిల్లో కవర్స్, 4 పిల్లో కవర్స్, చాలా క్రేజీ డీల్ అసలు. క్వాలిటీ అయితే సూపర్ ఉండేది, నాకు నచ్చి మళ్ళీ సేమ్ స్పాట్కి సేమ్ షాప్కి వెళ్ళాను అన్నట్టు. బట్ దిస్ టైం నాకు ఏం రిక్వైర్మెంట్ లేదు, బట్ జస్ట్ నేను మీకు చెప్తున్నాను షాప్ అయితే బాగుంటుంది. బార్గెన్ చేసే స్కోప్ ఇస్తారు యాక్చువల్గా చెప్పాలంటే. మీకు ఇంటెన్షన్ ఉంది, జెన్యువల్లీ మీకు కొనాలి అని ఇంటెన్షన్ ఉంటే మీరు బార్గెన్ చేస్తే మాత్రం డెఫినెట్గా మీకైతే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఈ కొత్త ఐటమ్ ఏదో వచ్చిందని చెప్పి నేను చూస్తున్నాను. ఇది ఏంటంటే టేబుల్ మ్యాట్ అన్నట్టు. సో ఫ్యాన్సీ టేబుల్ మీదకి భలే సెట్ అయిపోతుంది, కలర్ఫుల్లో ఉన్నాయి, గోల్డెన్లో ఉంది. సో మీ హోమ్ యాస్థెటిక్స్ని బట్టి మీకు డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. సో మూవింగ్ ఆన్, మేము ఎక్కువగా పర్చేస్ చేసిన లేన్ అంటే ఇదే, బెడ్షీట్స్, ఇంకా డబుల్ బెడ్షీట్స్, సింగిల్ బెడ్షీట్స్, కంఫర్టర్స్, పిల్లో కవర్స్. సో ఇవే ఈ నుమాయిష్ 2025లో మేము ఎక్కువ తీసుకున్న ఐటమ్స్ ఏదైనా ఉంది అంటే బెడ్షీట్సే గైస్, నిజం చెప్తున్నా. లాస్ట్ నుమాయిష్లో కూడా నేను అంటే హైయెస్ట్ ఐటమ్ నేను పర్చేస్ చేసింది కూడా కంఫర్టర్, దట్ ఈస్ అగైన్ బెడ్షీట్ కేటగిరీ. నిజం చెప్తున్నా ఫ్రాంక్గానే, ఇలాంటి క్వాలిటీ ప్రైస్ రేంజ్ మేబీ సేమే ఉండొచ్చు మీరు మీషోలో చూసినా కూడా, కానీ క్వాలిటీ వైజ్ అయితే నుమాయిషే బెస్ట్. అండ్ దాని తర్వాత పక్కనే జుత్తీస్ ఉన్నాయి అన్నట్టు, జైపూరి జుత్తీస్ ఎంత క్యూట్గా ఉన్నాయో. లాస్ట్ టైం కంటే గైస్ ఈసారి చాలా కలెక్షన్ ఉంది అన్నట్టు. సో డిజైన్స్ కూడా లాస్ట్ టైం కొంచెం యూనిక్గానే ఉన్నాయి. లాస్ట్ టైం అంటే 2023తో కంపేర్ చేసుకుంటే 24లో యూనిక్ అనిపించాయి, 24తో కంపేర్ చేసుకుంటే చాలా యూనిక్ అనిపిస్తుంది 25లో వచ్చిన కలెక్షన్ అయితే. చిన్నపిల్లలకి కూడా ఎంత క్యూట్ ఉందో అసలు. సో ఇంకా అలా మూవింగ్ ఆన్, మళ్ళీ చెప్పుల షాపుల దగ్గర నుంచి జైపూరి జుత్తీస్ షాప్ దగ్గర నుంచి వెళ్తూ ఉంటే, నేను చెప్పాను కదా ఈ లేన్ అంతా అంతే గైస్, అంతా బెడ్షీట్స్ ఆఫర్స్, ఒక్కరిని మించి ఒక్కొక్క షాప్ ఒక్కొక్క ఆఫర్ పెడుతుంది. ఒకరేమో 4 bedsheets for 1000 అని చెప్తే, ఒకరేమో 3 bedsheets for 1000 అని చెప్తున్నారు. కానీ మీరు మాత్రం క్వాలిటీ బాగా చూడండి అండ్ మొత్తం ఓపెన్ చేసి చూపించమని చెప్పండి. అట్లీస్ట్ ఒక్కటైనా మొత్తం ఓపెన్ చేసి చూపించమని చెప్పండి. అంటే ఎందుకు లోపల డ్యామేజ్ ఉన్న ప్రోడక్ట్ ఉంటుందా అంటే, మ్యాటర్ డ్యామేజ్ ఉందని కాదు, ఆల్రెడీ నుమాయి స్టార్ట్ అయ్యి కొన్ని వీక్స్ అవుతున్నాయి కదా. సో ఏంటిదంటే చాలామంది ఇలానే ఓపెన్ చేసి చూపించండి అని చెప్పి అటు ఇటు కొంచెం మురికిగా అయినవి కొన్ని ఉన్నాయి, వాళ్ళు అలానే ఫోల్డ్ చేసి పెడుతున్నారు. డ్యామేజ్ ప్రోడక్ట్ అయితే ఏం లేవు నేను చూసినంత వరకు, కానీ మేబీ కొంచెం మురికి ఉండొచ్చు. సో అందుకని కొంచెం చూసి షాపింగ్ చేయండి. సో ఇంకా ఈ లేన్ ఏదైతే ఉందో బెడ్షీట్స్ లేన్, ఇది నేను లెఫ్ట్ సైడ్లో వచ్చేసి బెడ్షీట్స్ ఉంటాయి, రైట్ సైడ్లో వచ్చేసి మొత్తం ఇలా కుర్తీస్ ఉన్నాయి అన్నట్టు. నాంపల్లి అంటే నాకు గుర్తొచ్చేదే ఈ లేన్ గైస్. అసలు మొత్తం కుర్తీస్ అంతా ఇలా పైన అంతా ఇలా ఉంటాయి. కాశ్మీర్ నుంచి వచ్చిన కుర్తీస్ అయితే ఎంత బాగుంటాయో. ఏదైనా గైస్ నుమాయిష్కి మీరు ఏదన్నా పర్టికులర్ ఎవరైనా అడిగారు అనుకోండి, నుమాయిష్లో ఏంట్రా స్పెషల్, మీషోలో కూడా దొరుకుతాయి, దాంట్లో ఏముంది అంటే కాశ్మీరీ స్టఫ్ మీరు చెప్పండి, కాశ్మీరీ సూట్స్ కానివ్వండి, కాశ్మీరీ షాల్స్ ఎంత బాగుంటాయి అంటే. ఈ మధ్య బ్యాగ్స్ కూడా చాలా ఫేమస్ అవుతున్నాయి గైస్. సో కాశ్మీరీ రిలేటెడ్ బ్యాగ్స్ కూడా చాలా క్రేజీ ఫ్యాన్సీ చాలా బాగుంటున్నాయి. సో ఇంకా అలానే ఆ లేన్లోని ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఈ షాప్ కనిపిస్తుంది. ఈ షాప్ గురించి స్పెసిఫిక్గా డైరెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదండి. పెద్ద షాప్, బ్యాగ్ అంతా ఇలా నిండిపోయి ఉంటుంది, మొత్తం హ్యాంగ్ చేసి ఉంటారు. డిఫరెంట్ బ్యాగ్స్ అండి, యూ నేమ్ ఇట్ అండ్ దే హ్యావ్ ఇట్. ఏ ఒకేషన్కైనా, ఎలాంటి లొకేషన్కైనా, మీరు ఏ మూడ్లో ఉన్నా, ఎలాంటి యాస్థెటిక్కి మ్యాచ్ చేయాలనుకున్నా కూడా ప్రతి బ్యాగ్ ఉంది అసలు లిటరలీ అక్కడ. చిన్నపిల్లల దగ్గర నుంచి టీనేజ్, యంగ్ ఏజ్, ఓల్డ్ ఏజ్ వరకు కూడా అన్ని బ్యాగ్స్ ఉన్నాయి. అసలు ఏ బ్యాగ్ని చూడాలి, ఏ బ్యాగ్ని చూడొద్దు కూడా అర్థం కాలేదు. నేనైతే లిటరలీ చాలా కన్ఫ్యూజ్ అయిపోతాను. ఇన్ని ఆప్షన్స్ ఉంటే నా వల్ల కాదు అసలు. తక్కువ ఆప్షన్స్ ఉంటే మాత్రం హ్యాపీగా షాపింగ్ చేస్తాను, కానీ ఇన్ని ఆప్షన్స్ ఉంటే నా అమ్మో మైండ్ పోతుంది అసలు. ఈ బ్యాగ్స్ కౌంటర్ దగ్గర ఏంటిదంటే అత్తయ్య నేను ఆరుషి కోసం ఏదైనా తీసుకుందామని చెప్పి ఆగాము. లేదు, మా కన్ఫ్యూజన్కి మేము ఎక్కడ ఒకటి అనుకుంటాము అస్సలు. అంటే ఆరుషి లైక్ తను 3rd class, తను చిన్నపిల్లనే. సో తనకు సెట్ అయ్యేవి చాలా తక్కువ ఆప్షన్స్ అని కాదు, దాంట్లో కూడా చాలా ఎక్కువ ఆప్షన్సే ఉన్నాయి. బట్ మేము కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకేం తీసుకోలేదు.
నుమాయిష్లో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ నాకు అనిపించింది ఈ సీజన్లో, ఐ మీన్ ఈ ఇయర్లో ఏంటిదంటే డ్రెస్ మెటీరియల్స్ గాయస్. సో బాందిని డ్రెస్ మెటీరియల్స్ కూడా ఒక 2-3 స్టాల్స్ దగ్గర నేను చూశాను. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాందినీస్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి గాయస్. అంటే క్లాసిక్ బాందిని ఒకలా ఉంటుంది, కొంచెం ప్రీమియం లుక్ ఇచ్చే బాందినీస్ ఇంకోలా ఉంటుంది. దాని ప్రకారంగానే ప్రైస్ రేంజ్ కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ ఆ బాందిని డ్రెస్ మెటీరియల్ 600కి వస్తుంది. బట్ మేము డ్రెస్ మెటీరియల్ తీసుకొని కుట్టించే అంత టైం లేదు, అంత ఓపిక లేదని చెప్పి తీసుకోలేదు. బట్ రియల్లీ మంచి పీసెస్ అయితే ఉండే అక్కడ. సో ఆ హ్యాండ్ బ్యాగ్ స్టోర్లో ఏంటిదంటే ఆరుషి కోసం ఏం తీసుకోలేదు కదా, సో అందుకని చెప్పేసి ఇక్కడ నైట్ షూట్స్ అలా సెల్ చేస్తున్నారు. బాగున్నాయి గాయస్, డిఫరెంట్ ప్రింట్లో క్యూటెస్ట్ ప్రింట్స్లో ఉంది అసలు. అండ్ ఫ్యాబ్రిక్ కూడా టచ్ చేస్తే చాలా బ్రీతబుల్ ఉంది. సో నైట్ వేరే కదా, సో 250 అని చెప్పాడు. సో 250కి పెట్టొచ్చు అనిపించింది ఆ ఫ్యాబ్రిక్కి కూడా. సో అక్కడ మేము ఒక నైట్ సూట్ అయితే ఆరుషి కోసం తీసుకున్నాము. ఆయన మార్కెటింగ్ అయితే క్రేజీ ఉండే కదా, అరుస్తున్నాడు అసలు. మొత్తం ఎంత దూరంలో ఉన్న ఆయన అరుపు మాత్రం వినిపిస్తుంది. సో ఇంకా ఆరుషి కోసం ఒక నైట్ సూట్ తీసుకొని ఇంకా అలానే ఆ ముందు లైన్లో ఇంకా వెళ్తూ ఉన్నాం అన్నట్టు. చూడండి ఇక్కడ ఇవి చూపిస్తున్నారు కదా, డిఫరెంట్ ప్రింట్స్ ఎంత బాగున్నాయి కదా, చాలా క్యూట్ ప్రింట్స్ అయితే ఉన్నాయి అసలు. సో అది తీసుకొని ఇంకా మళ్ళీ ఇలా ముందుకు వెళ్తూ ఉంటే నాకు ఎక్కడున్నా ఒక పిచ్చి ఉంది గైస్. ఏంటిదంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంటే నాకు చాలా పిచ్చి. సో ఎక్కడికైనా కొత్త లొకేషన్కి వెళ్ళినా, ఏదైనా ఒక మంచి మెమొరీ ఇన్క్రేవ్ అయినా నా బ్రెయిన్లో, దానికి రిలేటెడ్ నేను ట్రై చేస్తాను ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకోవడానికి. సో నాంపల్లి ఈజ్ రియల్లీ వెరీ స్పెషల్ ఫర్ మీ. సో లాస్ట్ టైం నేను తీసుకోలేదు, ఈసారి తీసుకుందామని చెప్పేసి ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాము. స్టే ట్యూన్, నేను పార్ట్ 2లో నేను ఏం షాపింగ్ చేశాను అదంతా చూపిస్తాను గైస్. సో నెక్స్ట్ అలానే ఈ లేన్లో నాకు జ్యువెలరీ ఎక్కువ కనిపించలేదు. చెప్పాను కదా, ఒక్కొక్క లేన్ కొన్ని ఐటమ్స్కి డెడికేటెడ్ ఉంది అన్నట్టు. సో ఈ లేన్లో నాకు అంత ఎక్కువ జ్యువెలరీ కనిపించలేదు. అండ్ ఆల్సో వన్ మోర్ అడ్వైస్, మీరు గాంధీ భవన్ నుంచి వస్తుంటే మాత్రం మీకు జ్యువెలరీ కలెక్షన్ తక్కువ ఉంటుంది. అలా కాకుండా నాంపల్లి మెట్రో దిగి నడుచుకుంటూ వేరే గేట్కి వెళ్తే మాత్రం చాలా జ్యువెలరీ కలెక్షన్ ఉంటుంది అన్నట్టు. సో ఇంకా మేము వెళ్ళే లేన్లో ఒక 2-3 స్టాల్స్ ఉన్నాయి గర్ల్స్ స్టఫ్ దొరికేవి. సో అదే నేను మీకు చూపిస్తున్నాను. సో నుమాయిష్లో షాపింగ్ కాకుండా స్కేరీ హౌసెస్ లేదంటే ఫెరీ వీల్ అలాంటివి కొన్ని ఉంటాయి ఆడుకోవడానికి. మేము అసలు షాపింగ్కి మాకు టైం కుదురుతాయి కదా అవన్నీ వెళ్ళి ఎంజాయ్ చేయడానికి. సో టైం అయితే కుదరలేదు. బట్ నేను చూపిస్తున్నాను ఏమేమి ఉంటాయో అన్నది. సో చాలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి కదా, మీరు గెస్ట్ కూడా చేయలేరు ఎగ్జిబిషన్లో ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ కూడా పెడతారా అని చెప్పేసి. నేను చూపిస్తున్నాను కదా, ఇది చిన్నపిల్లల కోసం అంట సర్లైక్ లాగా. సో ఇంకా అలానే ఇంకా అలానే ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే కుర్తీస్ కనిపించింది. వాళ్ళు చాలా తక్కువ ప్రైస్కి సెల్ చేస్తున్నారు. కానీ దగ్గరికి వెళ్ళి చూసి అప్పుడు అనిపించింది ఎందుకు అంత తక్కువ ప్రైస్ సెల్ చేస్తున్నారో, క్వాలిటీ నాకు అంతగా నచ్చలేదు బేసిక్గా. సో అందుకనే పెద్దగా అక్కడ టైం స్పెండ్ చేసి టైం వేస్ట్ అస్సలు చేసుకోవాలని అనుకోలేదు. ఎందుకంటే మేము ఇంత తిరిగినా కూడా లిటరల్లీ 20% మాత్రమే కవర్ చేయగలిగాము. సో ప్రతి షాప్ దగ్గర ఆగి చూసేసరికి చాలా టైం అవుతుందని చెప్పేసి ఇంకా ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదు అక్కడ. నేను చెప్పాను కదా చాలా డిఫరెంట్ స్టఫ్ మీకు అనిపిస్తుందని. నుమాయిష్ విల్ ఆల్వేస్ సర్ప్రైజ్ యూ విత్ న్యూ థింగ్స్. సో అలా ఒక సర్ప్రైజ్లో ఇదేంటో చాలా డిఫరెంట్గా ఉంది. అది హాట్ పాట్ అంటారా, దేనికి యూజ్ చేస్తారో కూడా తెలీదు. బాగుందని చెప్పి నేనైతే రికార్డ్ చేశాను. సో అలానే ఇంకా ముందుకు వస్తూ ఉంటే కాంచీపట్టు శారీస్ అని చెప్పి ఒక స్టోర్ ఉందన్నట్టు వెళ్ళి చూసాము. సో ఆయన మాత్రం చాలా మంచి కోఆపరేట్ చేసి నాకు ఇవ్వండి మేడం ఫోన్, నేను రికార్డ్ చేశాను అని చెప్పి తీసుకున్నాడు ఫోన్. సో ఇంకా అన్న ఫోన్ తీసుకొని వాళ్ళ షాప్లో అంతా ఒక్కొక్క శారీ అంతా ప్రాపర్గా చూపించారు. ప్రైజెస్ అంటే 2500 అంట గాయ. సో అది పట్టులానే అనిపించింది. యాక్చువల్లీ నాకు అంతగా తెలీదు ఫ్యాబ్రిక్ అది రియల్ పట్టువా కాదా అని. సో అందుకని రిస్క్ అయితే అసలు తీసుకోలేదు, ఎందుకంటే నాకు దాని గురించి ఎక్కువగా తెలీదు. సో ఇంకా మేము ఆ స్టాల్లో ఏంటిదంటే డ్రెస్ మెటీరియల్ అయితే తీసుకున్నాము. బాగుంది. 500కి అత్తే ఒక డ్రెస్ మెటీరియల్ అయితే తీసుకున్నారు. చూడండి, 600కి అది. సో అక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో దాంట్లో వెతికి మాకు నచ్చింది మేము తీసుకున్నాము. ఆ లేన్ అంటే ఒక కంటిన్యూస్గా 3-4 షాప్స్ వరకు మొత్తం వాళ్ళు డ్రెస్ మెటీరియల్స్ అమ్ముతున్నారు అన్నట్టు. కొంతమంది 1000కి అమ్ముతున్నారు, కొంతమంది అయితే తెలుసా గైస్ 1000కి 3 కుర్తీ సెట్స్ అలా కూడా ఉన్నాయన్నట్టు. సో ఆఫర్స్ వైజ్ అయితే బాగానే ఉంది. బట్ మనం చాలా వెతికితే మంచి పీసెస్ అయితే మనకు దొరికేస్తాయి. ఇది చూడండి గైస్, ఈ షాప్ దగ్గరకు వచ్చి నేను ఆగిపోయాను. అసలు ఇది ఏంటిది అని నాకు అసలు అర్థం కావట్లేదు. మీకు దాని గురించి ఏదైనా ఐడియా ఉంటే మాత్రం ప్లీజ్ డూ కామెంట్ బిలో. సరేలే, ఊరికే కొంచెం బీట్స్ అలా ఉన్నాయి కదా,
ఏదో ప్రైస్ అయితే అలా అడిగాను. తను 1500 అని అలా చెప్పాడు. మేబీ అంటే నాకు తెలియదు ఎలా వేసుకుంటారో కూడా తెలియదు, నాకు ఈ స్టైల్ కూడా అర్థం కాలేదు. సో మీకు తెలిస్తే మాత్రం ప్లీజ్ డూ కమెంట్ బిలో. సో ఇంకా మూవింగ్ ఆన్, ఆ షాప్లో నుంచి ఇంకా అలానే వస్తూ ఉంటే 500కి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ ఈ షాప్లో ఏదైతే చూస్తున్నానో చాలా క్రౌడీ ఉండే అన్నట్టు. అండ్ అక్కడికి వెళ్ళి చూస్తే సింపుల్ అండ్ ఎలిగెంట్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి కదా కాటన్లో, చాలా బాగుంది. 500కి డ్రెస్ మెటీరియల్ అండ్ మీరు కుట్టించుకోవడానికి మేబీ ఇంకో 800 అలా పెట్టినా ప్రాపర్గా 1500 లోపు మీకు మంచిగా డ్రెస్ అయితే మీకు వచ్చేస్తుంది. అండ్ ఇంకా మూవింగ్ ఆన్, డ్రెస్ మెటీరియల్స్ వద్దనుకున్నాం కదా, సో అందుకే మళ్ళీ ముందెళ్తుంటే ఈ పర్టికులర్ షాప్లో చూడ్డానికి చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. మేము ఈ షాప్లో యాక్చువల్లీ 2 డ్రెస్సెస్ తీసుకున్నాము, నేను ఇంకా అత్తయ్య ఇద్దరము తీసుకున్నాము అన్నట్టు. ఈ షాప్లో ఏంటంటే నాకు లిబాజీ ఒక కుర్తీ దొరికింది అన్నట్టు. మరి అది ఒరిజినలా కాదా తెలీదు, నాకు తను 500కే ఇచ్చేసాడు. బట్ క్వాలిటీ అయితే అమేజింగ్ ఉంది. నేను మీకు చూపిస్తాను పార్ట్ 2లో నేను ఏదైతే తీసుకున్నానో ఆ వ్లాగ్ డెఫినెట్లీ చూడండి, నేను మీకు చూపిస్తాను ఎంత బాగుందో అసలు ఆ కుర్తీ సెట్ అయితే. ఇంకా అలానే ఈ షాప్కి ఆపోజిట్గా నుమాయిష్ 2025 అని ఇలా కొట్టగానే కొంచెం ఎక్కువ ఫేమస్ అయ్యే స్టోర్ అని అనుకుంటున్నాను నేను, ఇది తెలుగు వాళ్ళదే. చూడండి ఇలా బ్లౌజెస్ ఉన్నాయి, హ్యాండ్ పెయింటెడ్ బ్లౌజెస్ అండ్ హ్యాండ్ వర్క్, బేసిక్గా హ్యాండ్ వర్క్ ఉన్న బ్లౌజెస్ అయితే ఉన్నాయి అక్కడ. అవి కాకుండా అంటే షోకేస్కి పెట్టినవి మాత్రం హ్యాండ్ పెయింటెడ్ ఉన్నాయి, అలా కాకుండా కింద కూడా వాళ్ళు పెట్టారు అన్నట్టు. సో అది లైక్ అజ్గార్ ప్రింట్స్లో రెగ్యులర్గా మనము వేసుకోవడానికి అలా వాళ్ళు ఆల్రెడీ సైజెస్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మనము అనుకుంటాం కదా సైజెస్లో ఉండవేమో అని, డిఫరెంట్ సైజెస్లో కూడా వాళ్ళు అవైలబుల్లో పెట్టారు. సో నార్మల్గా నేను ఎక్కువ ప్రిఫర్ చేయను కదా, ఎందుకంటే రెడీమేడ్ బ్లౌజెస్ నాకు అసలు సెట్ అవ్వవు అనిపిస్తుంది ఆ ఫిట్టింగ్ ఏదో. బట్ చాలా క్రౌడ్ ఉండే షాప్ దగ్గర అయితే, క్రౌడ్ చాలా ఉంది. సో అందుకని అసలు ఏంటిది అని చెప్పి అయితే వెళ్ళాను. నాకైతే ఈ బ్లాక్ బ్లౌజ్ చాలా నచ్చింది. ఇంకా అందరూ ఎక్కువగా హ్యాండ్ పెయింటెడ్ బ్లౌజెస్ అయితే చూస్తున్నారు. అది లైక్ 1000, 1100, 1200, మ్యాక్సిమం 1500 వరకు తను కోట్ చేశాడు. మేబీ బార్గెన్ చేస్తే తగ్గొచ్చేమో తెలీదు, బట్ తనైతే అంత కోట్ చేస్తున్నారు అన్నట్టు. సో ఇంకా ఈ వ్లాగ్ మొత్తంలో కాశ్మీరీ స్టఫ్ నేను చెప్పాను కదా చాలా బాగుంటుందని చెప్పేసి, సో ఇది కూడా అలాంటి ఒక షాపే. 2500కి డ్రెస్ మెటీరియల్ అన్నాడు, కానీ ఇట్స్ ఆల్ వర్త్ ఇట్ గైస్, చాలా బాగుంది. మూవింగ్ ఆన్, కొంచెం డిఫరెంట్గా క్రౌడ్ మొత్తంలో కొంచెం అలా డిఫరెంట్గా ఉన్న స్టఫ్ అంటే ఈ షాపే. ఇక్కడ ల్యాంప్స్ ఉన్నాయి, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే క్రేజీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి, కానీ ల్యాంప్స్ చాలా కాస్ట్లీ అనిపించాను నాకు. 4000 అంట గైస్, అది 4000 పెట్టి ఎవరు కొనుక్కుంటారు అనిపించింది. బట్ అగైన్ మనం ఏం చెప్పలేము. సో అక్కడ దూరంగా చిన్నవి ఉన్నాయి కదా, సో అది 1500 అలా చెప్పాడు. సో ఇంకా మేము ఆ షాప్లో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాము. మూవింగ్ ఆన్, మళ్ళీ వేరే షాప్లో ఇలా కార్డ్ సెట్స్, ఎలా అంటే ప్రింటెడ్, ఇక్కడ ఏమి ఎంబ్రాయిడరీ వర్క్ అలా అసలు ఏం లేదు, నార్మల్ ప్రింటెడ్, డిజిటల్ ప్రింటెడ్ కార్డ్ సెట్స్ వాళ్ళు అమ్ముతున్నారు అన్నట్టు. ఈ షాప్లో ఎందుకో నాకు కలెక్షన్ ఎక్కువగా అనిపించలేదు, అంటే వాళ్ళ దగ్గర క్వాంటిటీ వైజ్ ఎక్కువ క్లాత్స్ ఉన్నాయి కానీ నాకైతే నచ్చలేదు పెద్దగా. సో ఇంకా మూవింగ్ ఆన్, మళ్ళీ డ్రీమ్ క్యాచెస్ కనిపించాయి, అసలు కనిపించగానే చాలా నచ్చింది. తీసుకోకుండా ఎలా ఉంటాను, డ్రీమ్ క్యాచెస్ అంటే నాకు ఇష్టము. సో నేను తీసుకున్నాను, అత్తయ్య కూడా తీసుకున్నారు. ఈ షాప్లో ఏంటిదంటే జైపూరి స్టఫ్ చాలా బాగుంది గైస్ నిజంగా. ఈ బ్యాగ్స్ చూస్తున్నారు కదా 500 ఈచ్ అలా వచ్చేస్తుంది మనకు. సేమ్ బ్యాగ్స్ నేను శిల్పారామంలో బార్గెన్ చేసి అదే ప్రైస్కి తీసుకున్నాను, బట్ ఆల్మోస్ట్ సేమ్ ప్రైజే, కానీ డిఫరెంట్ ప్రింట్స్లో బాగున్నాయి గైస్. ఇవి పర్ల్స్లో కూడా ఉన్నాయి, ఇట్లా మెటల్ ఫినిషింగ్లో కూడా ఉంది. సో బాగుంది ఆ స్టోర్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి అన్నట్టు, సిల్వర్ ఆక్సిడైజ్ జ్యువెలరీ చాలా బాగుంది అక్కడ. అండ్ ఇంకా మూవింగ్ ఆన్, సో ఇంకా అలానే ఇంకా ముందుకు వస్తుంటే ఇలా మనకు కస్టమైజ్డ్ బోర్డ్స్ ఉన్నాయి. మనము వాళ్ళకి చెప్తే 350 అని కోట్ చేశారు వాళ్ళు, అది స్మాల్ సైజ్ బోర్డ్ అది. సో చాలా బాగుంది కదా, నాకు కూడా చాలా నచ్చింది. కానీ లిటరల్లీ కాలు లాగేస్తున్నాయి గాయస్, అసలు తిరిగి అసలు ఓపికనే లేదు నాకు, ఊరికే తిరుగుతున్నాను అంతే. నచ్చినవి కూడా ఇంకా నాకు ఓపిక లేదని చెప్పి వదిలేసాను. సో చూడండి, నుమాయిష్ అయితే ఇలా హడావిడిగా ఉంది. అండ్ ఇంకా మేము అలా వచ్చేసాము డ్రై ఫ్రూట్స్ లేన్లోకి. అబ్బా, డ్రై ఫ్రూట్స్ లేన్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో, ఏమేమో ఉన్నాయి అసలు, అవి ఏంటో అసలు ఏ డ్రై ఫ్రూట్స్ కూడా మాకు తెలియట్లేదు. ఒకటైతే గాయస్ సన్ఫ్లవర్ సీడ్ అనుకుంటా, ఎంత పెద్దగా ఉందో అది. మనం నార్మల్గా చూసేవి మాత్రం చిన్న ఉంటాయి కదా,
కదా, అవి ఎంత పెద్దగా ఉంది సన్ఫ్లవర్ సీడ్స్. అవి టేస్ట్ అయితే కొంచెం ఫ్లేవర్డ్ అంట, అది ఫ్లేవర్డ్ ఏంటో నాకు అర్థం కాలేదు. మూవింగ్ ఆన్, ఇంకా ముందుకు అలా వస్తుంటే హోమ్ డెకర్స్ కనిపించాయి. సరేలే ఇప్పటి వరకు హోమ్ డెకర్ షాప్ అసలు నాకు ఏది కనిపించలేదు, చూద్దాము వెళ్ళి అని అడిగాను. వాడైతే కాస్ట్ 400 per pair అన్నాడు గైస్. అది నాకు ఎందుకు కాస్ట్లీ అనిపించింది. సో మెటల్ వాల్ డెకరేటివ్స్ అయితే అక్కడ చాలా బాగున్నాయి. అవి కాకుండా కూడా ఫేక్ ప్లాంట్స్ కూడా, డెకరేటివ్ ఫేక్ ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నట్టు. పర్సనల్లీ నాకు ఎందుకో ఫేక్ ప్లాంట్స్ అంతగా నచ్చావు. అలా అని చెప్పి నేను రియల్ ప్లాంట్స్ని మెయింటైన్ చేయలేను, నేను అంత లేజీ. బట్ యా, చూడడానికి అయితే బాగున్నాయి. అంటే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం యూ కెన్ గివ్ ఇట్ అ ట్రై. రియలిస్టిక్గా కూడా కొన్ని ఉన్నాయి, వెతకాలి మనము, కొన్ని బాగానే ఉన్నాయి. ప్రైజెస్ మాత్రం ఓకే, మరీ అంత ప్రైజీ లేకుండా ఆన్లైన్ స్టోర్లో ఏవి ఓన్లీ ఫ్లాప్ ఆర్ట్స్ గైస్. సో ఇవి మాత్రం ఓకే, నార్మల్ ప్రైజే చెప్పాడు. కానీ ఇదే స్టోర్లో నేను ప్లాంటర్స్ కోసం చూస్తున్నాను, మెటల్ ప్లాంటర్స్ కోసం అలా చెప్పేసి. ఆ ప్లాంటర్స్ అయితే 4000 చెప్పాడు గైస్. ఈ ప్లాంటర్ త్రీ పాట్స్ వస్తున్నాయి అన్నట్టు 4000 చెప్పాడు. నేను సేమ్ అదే మీషోలో లైక్ 1500కి ఏదో చూసాను అన్నట్టు, సరేలే మీషోలో ఆర్డర్ పెట్టుకుందాం అని చెప్పేసి వదిలేసా. ఇంకా అలానే ముందుకు వస్తుంటే జైపూరి షార్ట్ కుర్తీస్. సో ఏంటిదంటే 3 pieces 500కి అని పెట్టాడు. క్వాలిటీ సోసో ఉంది కదా, ఫ్రాంక్గా చెప్తున్నా సోసో ఉంది. బట్ స్టిల్ నేను తీసుకున్నాను, ఎందుకంటే డైలీ వేర్కి ఉంటుంది అని చెప్పేసి నేను ఒక 3 కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నాను. ఇంకా అలానే ముందుకు వస్తుంటే ఇలా క్రోషే వర్క్ ఉన్న షాప్స్ ఉన్నాయి, ఒక 2-3 షాప్స్ అలా లైన్గా ఉన్నాయి. అండ్ ఇది మన తెలుగు వాళ్ళదే. సో వాళ్ళు ఇక్కడ రీజనబుల్ ప్రైస్ పెట్టారు కదా, 50 ఈచ్. అంటే వాళ్ళ కష్టానికి ఇది అంతా హ్యాంగ్ క్రోషే కదా, సో వాళ్ళ కష్టానికి 50 టోటలీ వర్త్ ఇట్. అసలు బార్గెన్ కూడా చేయాలని అనిపించలేదు వాళ్ళ దగ్గర. ఇంకా ముందుకు అలా వెళ్తూ ఉంటే కలర్ఫుల్ దుప్పట్టాస్ ఉన్నాయి. 600 అలా చెప్పారు. నా దగ్గర ఆల్రెడీ 2 కలర్ఫుల్ దుప్పట్టాస్ ఉన్నాయి. నేను దానికి వైట్ది ఏదన్నా కుర్తి కుట్టించుకుందామా అనుకుంటున్నా, అదే అవ్వట్లేదు. మళ్ళీ ఎందుకులే కొత్తదని చెప్పి అసలు ఏం తీసుకోలేదు. ఇది నా ఫేవరెట్ షాప్. ఇలా ఆగిపోయాను, వెతుకుతున్నాను అన్నట్టు మొత్తం నుమాయిష్లో. సో ఇలా బోహో రిలేటెడ్, కొంచెం బోహో వైబ్స్ ఇచ్చే కర్టన్స్ కానివ్వండి, లేదంటే పిల్లో కేసెస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ షాప్ దగ్గర ప్రాపర్గా బార్గెన్ చేసి ఆ కుషన్ కవర్స్ని 200 ఈచ్కి అలా తీసుకున్నాను. టూ కుషన్ కవర్స్ తీసుకున్నాను. స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2 నేను మీకు చూపిస్తాను అక్కడ ఏం తీసుకున్నాను. సో ఇంకా అలానే ముందుకు వస్తూ ఉంటే ఈ షాప్లో కలర్ఫుల్ శారీస్ కనిపించాయి. కానీ కాస్ట్ చాలా కాస్ట్లీ ఉన్నాయి గైస్. అసలు ఈ డ్రెస్ మెటీరియల్ ఏమో 2500 అని చెప్పాడు. కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉంది. మేబీ వర్త్ ఇట్ అని అనిపించింది 2500కి. ఇంకా అలానే ముందుకు వస్తూ ఉంటే ఈ సూట్ కేస్ షాప్ ఒకటి కనిపించింది, రాయల్ లగేజెస్ అంట. ఎంత డిఫరెంట్గా ఉన్నాయో అసలు. ఆ షేప్స్ చూడండి, సూట్ కేస్వి చాలా డిఫరెంట్గా ఉన్నాయి అసలు. ఆ కలర్ఫుల్గా కూడా, అసలు లేడీ బగ్ అంట, క్రొకడైల్ అంట, లెమన్ అంట. సో ఏంటో ఎవరు తీసుకుంటారో తెలియదు, కానీ కలర్ఫుల్గా అనిపించింది అనేది తీసుకున్నాను. ఈ బ్యాంగిల్ స్టోర్ దగ్గర అసలు ఎంత రష్ ఉందో, లోపలికి వెళ్ళి రికార్డ్ చేద్దామంటే కూడా ప్లేస్ లేదు మాకు. సో అందుకే బయట ఉన్నవి కొన్ని ఫ్యూ పీసెస్ నేను మీకు చూపిస్తున్నాను. 150కి అంట. సో ఇట్ ఈస్ లైక్ ఓకే. మూవింగ్ ఆన్, ఇంకా మళ్ళీ కాశ్మీరీ సూట్స్ దగ్గరికి వచ్చేసామన్నట్టు. క్రేజీ క్వాలిటీ ఉంటుంది అసలు. ఎప్పుడైనా ఒకసారి తీసుకోవాలి, ట్రై చేయాలి గైస్. ఏదైనా కొత్త ఐటమ్స్ ట్రై చేస్తేనే మనకు తెలుస్తుంది కదా. బట్ నా బడ్జెట్కి ఆల్రెడీ ఎక్కువ అయిపోయింది. అండ్ పర్టికులర్లీ ఈ షాప్లో మాత్రం చాలా కాస్ట్లీ చెప్పారు. సో ఇంకేం తీసుకోలేదు. మళ్ళీ ఇంకా సేమ్ కాశ్మీరీ స్టఫ్లోనే ఇదేంటిదంటే మనకు డోర్ మ్యాట్స్ ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్, కార్పెట్స్, బెడ్షీట్స్. ఇదంతా ప్రాపర్ క్వాలిటీ అయితే క్రేజీ క్వాలిటీ ఉంది. అండ్ కాస్ట్లీ కూడా అంతే, చూడగానే తెలుస్తుంది అంత కాస్ట్లీ ఉంటుందని చెప్పేసి. కానీ చాలామంది తీసుకుంటున్నారు, ఎందుకంటే అంత పెడుతున్నప్పుడు అంత మంచి క్లాసీ లుక్ కూడా వస్తుంది కదా. సో ఈ షాప్లో అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా. అసలు లాస్ట్ టైం కంటే కూడా ఈసారి కాశ్మీరీ కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఎస్పెషల్లీ బ్యాగ్స్లో అయితే చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో బ్యాగ్స్. కానీ ప్రైస్ అయితే ఓకే. నేను తనని అడిగాను, స్లింగ్ బ్యాగ్ ఒకటి 1200 అని ఎంతో చెప్పాడు. మేబీ బార్గెన్ చేయొచ్చేమో, చెప్పాను కదా అస్సలు ఓపిక లేదు నాకు. తిరిగి కాళ్ళంతా లాగేస్తున్నాయి. అబ్బాయికి వెళ్ళిపోదాంలే అన్నప్పుడు ఇంకా షాప్ దొరికింది. నేను ఇంకా చూసి ఆగలేకపోయి రికార్డ్ చేశాను. చాలా బాగున్నాయి కదా అక్కడైతే. ప్రైజెస్కి మేబీ ఇంకా బార్గెన్ చేస్తే వాళ్ళు తక్కువ చేయొచ్చేమో. ఇంకా మూవింగ్ ఆన్, అలానే ఇంకా నార్మల్ శారీస్, కాటన్ శారీస్ మీద బేసిక్గానే అసలు ఏం ఇంట్రెస్ట్ లేకుండా తీసుకోవాలని. సో ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు గైస్. ఆటో అంతా నిండిపోయింది చూడండి, ఆటో అంతా నిండిపోయింది. అంతా షాపింగ్ చేసాము.
బాయ్స్ని తీసుకెళ్ళకండి. బాయ్స్ని తీసుకొచ్చారంటే మిమ్మల్ని షాపింగ్ చేయనివ్వరు, మీరు ప్రశాంతంగా షాపింగ్ చేయలేరు. అదంతే. అంతే గైస్, ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళి ఏమేమి కొన్నాం అదంతా సెపరేట్గా వ్లాగ్ అన్నా చేస్తాను. ప్లీజ్ టు చెక్ అవుట్. సో ఈ రోజుకైతే అంతే. చలో బాయ్.